జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకొచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్. ఆయన స్వీట్గా ఇవ్వలేదు, చాలా స్ట్రాంగ్ ఇచ్చాడు. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పండు అవుతుంది. నాయకులం బాధ్యతగా ఉండాలి. నాయకత్వ లక్షణాలున్న మనం కరెక్ట్గా ఉంటేనే రేపొద్దున కార్యకర్తలు బాగుంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూటిగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఆయన చెప్పింది నిజం. ఇప్పుడు మనం ఎవరినైతే జగన్ని చూసామో ఈయనను మనం వింటేజ్ జగన్ అంటారు. ఈ ఆవేశం 2013 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డిలో ఈ ఆవేశాన్ని చూసే రాష్ట్రం ఆయన వెనక నిలబడింది. అపార్ట్ ఫ్రమ్ అన్నెసెసరీ డిస్కషన్స్, జగన్మోహన్ రెడ్డిలో ఒక స్పార్క్ ఉంటుంది. ఆ స్పార్క్ ఏంటంటే, వెన్ క్రైసిస్ కమ్స్, ద వే హీ స్టాండ్స్ బై దట్ క్రైసిస్ ఈజ్ రియలీ అప్రిషియేటెడ్. ఆయన ఆ క్రైసిస్లో తను నిలబడిన తీరే అతనికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించి పెట్టింది. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో మీడియా ముందు, ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ గత 5 ఏళ్ళు ఆయన కానీ మాట్లాడుంటే వై నాట్ 175 నిజమై ఉండేది. జస్ట్ బికాస్ ఆయన మాట్లాడినందుకే ఇదంతా జరిగింది. ఆయన మాట్లాడుంటే, ఎలక్షన్ ముందు కాకుండా ముందు నుంచి మాట్లాడుంటే, ఆయన చేసిన ప్రతి పని తను ఒక్కసారి వచ్చి ప్రజల ముందు చెప్పుకొని ఉంటే, జనాలలో తన మీద ఉన్న ప్రేమ కోపంగా మారకుండా ఉండేది. యాక్చువల్లీ మనం ఎవరైనా ఇష్టపడితే ఆ మనిషి మనతో మాట్లాడకపోతే మనకు కోపం వస్తుంది. కోపం వచ్చి ఆ మనిషిని మనం ఏదో ఒకటి చేస్తాం. అదే ఇప్పుడు ప్రజలు చేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చి తన సమస్యను కరెక్ట్గా ప్రజలకు చెప్పగలిగితే ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలు విని సరైన నిర్ణయానికి వస్తారు. కానీ ఎన్ననుకున్న ఓ మాట చెప్పాలబ్బా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉంటే ఆయనలో ఆ ఫైర్ భలే బాగా కనబడుతుంది. ఆ ఫైర్ చూడాలంటే ఆయన ప్రతిపక్షంలోనే ఉండాలి అనటం అనేది బాధాకరమైన విషయం. కానీ ఆ ఫైర్ ఎప్పుడూ కానీ మీరు చూపించగలిగితే ఎప్పుడూ అధికారంలో ఉండగలుగుతారు. నిజమైన ఫైర్కి ఎప్పుడూ విలువ ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా. ఈ ఫైర్ కంటిన్యూ చేస్తారని, ఇది ఒక లెగసీగా ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను.